హాయ్ ఎవ్రీబడి. ఈ వీడియోలో మీకు టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ అంటే ఏమిటి అనేది డిస్కస్ చేయబోతున్నామండి. టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ అనేది ఒక బిజినెస్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఈ బిజినెస్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ని మనము బిజినెస్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయడానికి యూజ్ చేస్తామమ్మా. బిజినెస్లో టాలీ ప్రైమ్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందంటే ఫైనాన్షియల్ రికార్డ్స్ మేనేజ్మెంట్ చేయడానికి, స్టాక్ మేనేజ్మెంట్ చేయడానికి, ఇన్వాయిసెస్ ప్రిపేర్ చేయడానికి, జిఎస్టి అండ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి, రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి, మరియు అలాగే ఈ టాలీ సాఫ్ట్వేర్ అనేది ప్రతి ట్రాన్సాక్షన్ ఎంటర్ చేసేటప్పుడు టాక్సేషన్ లాస్ అనేది ఫాలో కావడం జరుగుతుందమ్మా. సో దీనిని డిజిటల్ బుక్ కీపింగ్ టూల్ అని కూడా చెప్తామమ్మా. ఎందుకంటే మనం ఈ రికార్డ్స్ అన్ని డిజిటల్ గా ఎంటర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని డిజిటల్ బుక్ కీపింగ్ టూల్ అని కూడా చెప్తాం. టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ ని ఎలా డిజైన్ చేశారంటే ఒక యూజర్ ఫ్రెండ్లీ అప్లికేషన్ గా డిజైన్ చేశారమ్మా. అంటే ఎవరికైతే ఐటీ మీద నాలెడ్జ్ లేదో, లేకుంటే అకౌంట్స్ గురించి పెద్దగా తెలియని వారు ఉంటారు కదమ్మా, వాళ్ళు కూడా ఈజీగా ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసే విధంగా డిజైన్ చేశారు. టాలీ ప్రైమ్ లో ఉన్న ఇంటర్ఫేస్ చాలా సింపుల్ గా నెక్స్ట్ అట్రాక్టివ్ఫుల్ గా ఉంటుందమ్మా. టాలీ సాఫ్ట్వేర్ ని ఎవరు నేర్చుకోవచ్చు అంటే టాలీ సాఫ్ట్వేర్ ని కామర్స్ స్టూడెంట్స్ లేదా నాన్ కామర్స్ స్టూడెంట్స్ కూడా నేర్చుకోవచ్చు అమ్మా. అలాగే బిజినెసెస్ కూడా నేర్చుకోవచ్చు. టాలీ నేర్చుకోవాలంటే ఏం తెలిసి ఉండాలి? టాలీ నేర్చుకోవాలంటే సింపుల్ అమ్మా. అకౌంట్స్ గురించి తెలిస్తేనే టాలీ అనేది సింపుల్ గా ఉంటుంది మీకు. అకౌంటింగ్ అంటే ఏంటి మరి? అకౌంటింగ్స్ అంటే మన బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ అంటే మనీ ఇన్ అండ్ మనీ అవుట్ ఫ్లో అనే దాన్ని అకౌంటింగ్స్ అంటాం. సో అకౌంటింగ్స్ ని మనం ఎలా ఎంట్రీ చేస్తామంటే ఫస్ట్ రికార్డ్ చేసుకుంటాం, ఓకేనా, ఆ ఫ్లో అనేది. నెక్స్ట్ క్లాసిఫై చేసుకుంటాం, తర్వాత సమ్మరైజ్ చేస్తాం, తర్వాత రిపోర్ట్స్ అనేది జనరేట్ చేసుకుంటాం అమ్మా. ఈ విధంగా ఫ్లో అనేది అకౌంటింగ్స్ లో జరుగుతుంది. మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో డిస్కస్ చేద్దామమ్మా. ఇప్పుడు మనం అకౌంట్స్ జర్నీని చాలా సింపుల్ గా స్టార్ట్ చేద్దాం. బిజినెస్ అనేది ఇలా ఎలా స్టార్ట్ అవుతుందో దాని ఫ్లో అనేది ఏ విధంగా ఉంటుంది, ఓకేనా. ఈ బేసిక్ కాన్సెప్ట్ ని గుర్తుంచుకుంటే చాలమ్మా, టాలీ ప్రైమ్ లో ఎంట్రీస్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం? బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలమ్మా? ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? మనం పెట్టే పెట్టుబడి. ఆ పెట్టుబడిని మనం ఏమని పిలుస్తామంటే క్యాపిటల్ అని చెప్తాం, అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఆ ఇన్వెస్ట్మెంట్ తో మనం ఏంటి, మన బిజినెస్ కి సంబంధించి ఫర్నిచర్ కానివ్వండి, కంప్యూటర్స్ కానివ్వండి, ప్రింటర్స్ కానివ్వండి, లేదంటే బిల్డింగ్ రెంట్ తీసుకుంటాం కావచ్చు, లేదా స్టాక్ పర్చేజ్ చేస్తాం కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ ని ఈ విధంగా మన బిజినెస్ పర్పస్ లో యూజ్ చేస్తామమ్మా. సో నెక్స్ట్ ఏంటి, ఆ ఇన్వెస్ట్మెంట్ నేను తీసుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్ సరిపోలేదు నాకు అంటే నెక్స్ట్ నేను ఏం చేస్తాను? బ్యాంక్ లోన్ తీసుకోవడము, లేకుంటే స్టాక్ అనేది క్రెడిట్ పైన పర్చేజ్ చేయడము కూడా జరుగుతుందమ్మా. సో ఇవి టోటల్ గా అరేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నాకు ఏం కావాలి? ఈ బిజినెస్ ని ఆపరేట్ చేయడానికి నాకు ఎంప్లాయీస్ కానీ లేబర్స్ అనేది కావాలమ్మా. అప్పుడు ఏం చేస్తాను? నేను సర్వీస్ అయిన ఇవ్వగలుగుతాను, లేదంటే స్టాక్ నేను ఏదైతే పర్చేజ్ చేశానో దాన్ని సేల్ చేయడానికా, లేదంటే నేను రా మెటీరియల్ తీసుకున్నాను అనుకోండి, అది ఫినిష్డ్ గుడ్స్ గా మారడానిక నాకు ఎంప్లాయీస్ లేదా లేబర్స్ అనేది కావాలమ్మా. నెక్స్ట్ బిజినెస్ లో మనం ఏం చేస్తాం? స్టాక్ అనేది సేల్ చేసుకుంటాం, మళ్ళీ పర్చేజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ప్రాఫిట్ ఏంటి, లాస్ అనేది ఎలా ఉందో చూసుకోవడం జరుగుతుందమ్మా. సో ఈ ఫ్లోలో మన బిజినెస్ యొక్క ట్రాన్సాక్షన్స్ ని జరుపుతామమ్మా. సో ఈ జరిగే ట్రాన్సాక్షన్స్ ని ఏమంటామంటే అకౌంట్స్ అని చెప్తాం. సో ఈ విధంగా మనం ట్రాన్సాక్షన్స్ అనేది బిజినెస్ లో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఇన్వెస్ట్మెంట్ చేశాను ఏంటేంటి, నేను కొంత పెట్టుబడి అనేది బిజినెస్ లో పెట్టాను కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ని ఏమని చెప్తామంటే క్యాపిటల్ అని చెప్తామమ్మా. నెక్స్ట్ నేను బిజినెస్ లో ఒక 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకోండి, నేను 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక షాప్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. నేను పెట్టుబడి పెట్టే ఈ 1,00,000 రూపాయల బిజినెస్ యొక్క క్యాపిటల్ అని చెప్తాం మనం, ఓకేనా. కాబట్టి దీన్ని మనం అకౌంట్స్ లో ఏ విధంగా ఎంటర్ చేస్తామంటే క్యాపిటల్ అకౌంట్ లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, మనం ఇన్వెస్ట్మెంట్ తో ఏం చేసినామమ్మా? ఇన్వెస్ట్మెంట్ తో మనం కొంచెం స్టాక్ లేదా
మనకు బిజినెస్ ఆపరేట్ చేయడానికి కొన్ని వాల్యుబుల్ థింగ్స్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది. సో వీటిని ఏమని పిలుస్తామంటే అసెట్స్ అని పిలుస్తాం. అంటే అసెట్స్ అంటే ఏంటి? బిజినెస్ యొక్క ప్రాపర్టీస్. ఓకే, ఈ అసెట్స్ అనేటి రెండు రకాలుగా ఉంటాయమ్మా. ఒకటేమో ఫిక్స్డ్ అసెట్స్, ఇంకోటేమో కరెంట్ అసెట్. ఓకే, ఫిక్స్డ్ అసెట్ అంటే ఏంటి? ఫిక్స్డ్ అసెట్స్ అంటే బిజినెస్ ఆపరేట్ చేయడానికి ఏవైతే పర్చేజ్ చేసామో అంటే వీటిని రీసేల్ చేయడానికి కాదమ్మా. సో వీటిని మనం లాంగ్ టర్మ్ లో కన్వర్ట్ చేస్తాం, మళ్ళీ వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్తాం. ఓకే, అదేంటి? ఫర్నిచర్ కానివ్వండి, మనకు సంబంధించి కంప్యూటర్స్ కానివ్వండి, లేదంటే ల్యాండ్ కానివ్వండి, ఏదైనా కానీ బిజినెస్ ఆపరేట్ చేయడానికి మనకి ఏదైతే యూజ్ అవుతుందో, కంప్యూటర్స్ కానీ, చైర్స్ కానీ, టేబుల్స్ కానీ, ఏమైనా కానీ వాటిని ఏంటి ఆపరేట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. కాబట్టి వాటిని ఏమంటాం? ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఏంటి? మన దగ్గర ఉన్న క్యాష్ కానివ్వండి, ఒక బిజినెస్ పెట్టామనుకో, ఇన్వెస్ట్మెంట్ చేసాం, మనకు కావాల్సినవి బై చేసుకున్నామమ్మా. ఆపరేట్ చేయడానికి ఏవైతే ఫిక్స్డ్ అసెట్స్ బై చేసుకున్నాం. తర్వాత ఏంటి? కొన్ని బ్యాలెన్స్ నా దగ్గర క్యాష్ ఉండొచ్చు, లేదంటే నా బ్యాంక్ లో ఉండొచ్చు, లేదా కొంత స్టాక్ అనేది పర్చేజ్ చేసుకున్నాను. వీటిని ఏమంటామంటే వీటిని కరెంట్ అసెట్స్ అని చెప్తాం. ఓకే, రీసేల్ చేసే వాటిని కరెంట్ అసెట్స్ అంటాం, ఆపరేట్ చేసే వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్తాం మనం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే బిజినెస్ లో 1 lakh రూపీస్ నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను కదమ్మా. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ తో నేను 40,000 రూపీస్ పెట్టి ఫర్నిచర్ కొన్నాను నేను. ఓకే, నెక్స్ట్ 20,000 రూపీస్ ఏమో బ్యాంక్ లో డిపాజిట్ చేశాను. మిగతా 40,000 అనేది నేను స్టాక్ ని పర్చేజ్ చేయడం జరిగింది. సో వీటిని మనం అకౌంట్స్ లో ఇలా ఎంటర్ చేస్తామంటే అసెట్స్ గా రికార్డ్ చేస్తాం. ఏదైనా ఫర్నిచర్ పర్చేజ్ చేస్తాను అనుకో, ఆపరేటింగ్ పర్పస్ లో యూజ్ చేస్తాను కదా, దాన్ని ఫిక్స్డ్ అసెట్ కింద రికార్డ్ చేస్తాను. లేదా ఏదైనా స్టాక్ పర్చేజ్ చేశాను అనుకో, బ్యాంక్ లో నేను డిపాజిట్ చేశాను అనుకోండి అమౌంట్, ఇక్కడి క్యాపిటల్ నుంచి, వాటిని ఏమని ఎలా రికార్డ్ చేస్తాం? కరెంట్ అసెట్ అని పిలుస్తాం. ఇన్వెస్ట్ చేసినప్పటికీ నా ఇన్వెస్ట్మెంట్ సరిపోలేదంటే ఏంటి? నేను బ్యాంక్ లోన్స్ కానీ తీసుకుంటాను, లేకుంటే స్టాక్ అనేది క్రెడిట్ మీద పర్చేజ్ చేస్తాను కావచ్చమ్మా. ఈ క్రెడిట్ మీద పర్చేజ్ చేసే వాటిని, ఓకేనా, లేదా బ్యాంక్ లోన్స్ ని ఏమని చెప్తామంటే లయబిలిటీస్ అని చెప్తాం. ఓకే, లయబిలిటీస్ అంటే మన బిజినెస్ కి అప్పులు. ఓకేనా, వీటిని లయబిలిటీస్ అని చెప్తాం. ఈ లయబిలిటీస్ అనేటి 2 టైప్స్ ఉంటాయమ్మా. ఓకే, అదేంటి? కరెంట్ లేదా షార్ట్ టర్మ్ లయబిలిటీస్. కరెంట్ అండ్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి? లైక్ మనం ఏదన్నా ప్రోడక్ట్ కానీ, మనకు ఏదైనా స్టాక్ కానీ క్రెడిట్ మీద పర్చేజ్ చేసామంటే దాన్ని షార్ట్ టర్మ్ లయబిలిటీ అంటాం. అంటే మనం వెంటనే పే చేయాలి కాబట్టి, మంత్లీ రెంట్ పే చేస్తాం కదా, ఆ రెంట్ పే చేసేదాన్ని కూడా షార్ట్ టర్మ్ లయబిలిటీ అని చెప్తాం. నెక్స్ట్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అంటే ఏంటి? మనకున్న బ్యాంక్ లోన్స్ కానివ్వండి, మార్టిగేషన్ లోన్స్ కానివ్వండి, ఏంటంటే లాంగ్ టైమ్ గా పే చేయడం జరుగుతుంది కాబట్టి వీటిని లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అని చెప్పడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే 40,000 స్టాక్ నేను పర్చేజ్ చేశానమ్మా. నెక్స్ట్ 30,000 నేను సెల్లర్ కి పే చేశాను. 10,000 ఏమో నేను డ్యూ అనేది పెట్టడం జరిగింది అక్కడ. సో ఈ డ్యూ అమౌంట్ ఉంది కదమ్మా, ఈ డ్యూ అమౌంట్ 10,000 రూపీస్ అనేది ఉంది కదమ్మా, 10,000 రూపాయలు అనేది డ్యూ అమౌంట్ నేను ఏదైతే రీసెల్లర్ కి ఇవ్వాల్సి ఉందో దాన్ని ఎగ్జాంపుల్ ఎలా రికార్డ్ చేస్తాం? క్రెడిటర్ లయబిలిటీ. ఓకే, క్రెడిటర్ లయబిలిటీగా రికార్డ్ చేస్తాం. సో ఈ విధంగా లయబిలిటీస్ అనేది టాలీలో ఎంటర్ చేయడం జరుగుతుందమ్మా. సేల్స్ అకౌంట్స్ కానీ పర్చేజ్ అకౌంట్స్ గురించి తెలుసుకునే ముందు మనకి ఏంటంటే మెయిన్ గా అకౌంటింగ్స్ కి 2 టైప్స్ ఆఫ్ ఎంట్రీ సిస్టమ్ ఉంటదమ్మా. ఒకటేమో డెబిటర్ అండ్ ఇంకొకటేమో క్రెడిటర్. అకౌంట్స్ హ్యాస్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. సో వీటి గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ పర్చేజ్ అంటే ఏంటి? క్యాష్ తో పర్చేజ్ చేసుకోవచ్చు, లేదా క్రెడిట్ మీద పర్చేజ్ చేసుకుంటాం కావచ్చు ఏదైనా ప్రోడక్ట్ ని. సో ఎగ్జాంపుల్ ఏంటంటే 20,000 స్టాక్ అనేది నేను 20,000 ఇన్వెస్ట్మెంట్ చేసి స్టాక్ అనేది పర్చేజ్ చేయడం జరిగిందమ్మా. ఓకేనా, ఇవి నేను క్యాష్ తో కొన్నాను, అంటే నేను క్యాష్ తో పర్చేజ్ చేశాను. కాబట్టి వీటిని ఎలా రికార్డ్ చేస్తాం మనం? పర్చేజ్ చేశాను, ఎలా పర్చేజ్ చేశాను? క్యాష్ తో పర్చేజ్ చేశాను. కాబట్టి ఏంటి? క్యాష్ అసెట్ అనేది నాకు తగ్గుతుంది నా అసెట్స్ నుంచి. ఓకేనా, నా అసెట్స్ నుంచి క్యాష్ అసెట్స్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ నేను ఏదైనా ప్రోడక్ట్ ని క్రెడిట్ మీద పర్చేజ్ చేశానంటే క్రెడిట్ లియబిలిటీ అనేది నాకు క్రియేట్ అవుతుంది అకౌంట్స్ లో. ఓకేనా, పర్చేజ్ చేసినప్పుడు క్యాష్ తో పర్చేజ్ చేసినప్పుడు ఏమవుతుంది? నా క్యాష్ అనేది తగ్గుతుంది కదా నా దగ్గర. సో క్రెడిట్ మీద పర్చేజ్ చేస్తామంటే నాకు ఏంటి? లియబిలిటీ అంటే ఏంటి? అప్పు. కాబట్టి దాన్ని క్రెడిట్ లియబిలిటీగా చెప్తాం మనం.
సో నెక్స్ట్ సేల్స్ అనేది 2 టైప్స్ చేస్తామమ్మా. క్యాష్ ప్రోడక్ట్ ని క్యాష్ కి సేల్ చేయొచ్చు, లేదా క్రెడిట్ మీద కూడా సేల్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఒక 20,000 స్టాక్ అనేది సేల్ చేయడం జరిగిందంటే క్యాష్ కి అమ్మినానంటే వాటిని ఎలా రికార్డ్ చేస్తాం? క్యాష్ అసెట్స్ అనేది ఇక్కడ పెరుగుతుంది. ఇక్కడ నేను పర్చేజ్ లో ఏమైతుంది, పర్చేజ్ చేశాను కాబట్టి నేను క్యాష్ అనేది కట్టడం జరిగింది. బట్ ఇక్కడ నేను ఏం చేశాను, స్టాక్ ని సేల్ చేశాను. ఆ 20,000 గూడ్స్ నేను సేల్ చేశాను కాబట్టి అదేంటి, క్యాష్ తీసుకొని సేల్ చేయడం జరిగింది కాబట్టి నాకు క్యాష్ అనేది రావడం జరిగింది. అంటే ఏంటిది, క్యాష్ అసెట్స్ అనేది పెరగడం జరిగింది నాకు. సో ఎప్పుడైతే నేను క్రెడిట్ పైన దాన్ని అమ్మడం జరుగుతుందో ఎలా రికార్డ్ చేస్తాం? క్రెడిట్ పైన నేను సేల్ చేశాను అంటే డెబిటర్ అసెట్స్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. అంటే నాకు రావాల్సిన అమౌంట్ నా క్యాపిటల్ లోకి రావాలి కాబట్టి, నా ప్రాపర్టీస్ కి నాకు రావాల్సింది కాబట్టి నాకు రావాల్సిన అమౌంట్ ని ఎలా రికార్డ్ చేస్తాం? డెబిటర్ అసెట్ అని రికార్డ్ చేస్తాం. ఒక బేసిక్ లెవెల్లో ఈ విధంగా మనం అకౌంట్స్ అనేటి మనం జరిపే ట్రాన్సాక్షన్స్ కి ఈ విధంగా ఎంటర్ చేస్తామమ్మా. ఇన్వెస్ట్మెంట్ కి క్యాపిటల్ అకౌంట్ అని, లేకుంటే నేను ఫర్నిచర్ కానీ, కంప్యూటర్స్ కానీ, ప్రింటర్స్ కానీ నాకు ఏంటి ఆపరేటింగ్ పర్పస్ లో యూజ్ చేస్తాను కదా, వాటిని పర్చేజ్ చేస్తాను కానీ ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. నా దగ్గర ఉన్న క్యాష్ కానివ్వండి, బ్యాంక్ డిపాజిట్స్ కానివ్వండి, ఉన్న స్టాక్ ని కానీ ఏమని పిలుస్తాం? కరెంట్ అసెట్స్ అని పిలుస్తాం మనం. నాకున్న లోన్స్ కానీ, నా బిజినెస్ కున్న లోన్స్ కానీ, లేకుంటే నేను స్టాక్ పర్చేజ్ చేసిన క్రెడిటర్స్ అంటే క్రెడిట్ పైన ఎప్పుడైతే స్టాక్ పర్చేజ్ చేస్తానో వీటన్నింటిని ఏమంటాం? లయబిలిటీస్ అని చెప్తాం. ఓకేనా? నేను స్టాక్ ఎప్పుడైతే పర్చేజ్ చేయడం జరుగుతుందో వాటిని ఎట్లా ఎంటర్ చేస్తాం? పర్చేజ్ అకౌంట్ కింద ఎంటర్ చేస్తాను. స్టాక్ ని ఎప్పుడైతే సేల్ చేయడం జరుగుతుందో సేల్స్ అకౌంట్స్ కింద ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ లో ఇంకా కొన్ని అకౌంట్స్ ని మనకు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే జస్ట్ బేసిక్ గా చెప్పానమ్మా మీకు. ఓకే, డెప్త్ గా ఇంకా ఎన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, ఎటువంటి అకౌంట్స్ ఉంటాయో నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. ఇప్పటి నుంచి మనకు రెగ్యులర్ వీడియోస్ ఉంటాయమ్మా. సో రెగ్యులర్ క్లాస్ అప్డేట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోస్ కి లైక్ కూడా చేయండి అమ్మా. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మీకు ఇంకా కొన్ని అకౌంట్స్ గురించి డిస్కస్ చేయబోతానమ్మా. సో ఈ అకౌంట్స్ అనేది తెలిస్తేనే మనకు టాలీ అప్లికేషన్ అనేది టాలీలో ఎంట్రీ చేయడం అనేది ఈజీగా ఉంటుందమ్మా. సో ఈ అకౌంట్స్ తెలియకుండా మీరు టాలీలో ఎంట్రీ చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అకౌంట్స్ కంప్లీట్ చేసిన తర్వాతనే మనం టాలీ అప్లికేషన్ ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం. సో నెక్స్ట్ ఇంకా కొన్ని అకౌంట్స్ తో ఇంకో క్లాస్ లో మీట్ అవుదామమ్మా. బై.